మూవింగ్ ఆన్, హర్ముజ్ జలసంధి మూసివేత ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇలాంటి సమయంలో ఇలాంటిదే మరో జలసంధిని మూసేసేందుకు ఇరాన్ మద్దతిస్తూ ఉన్న హూతీ గ్రూప్ సిద్ధమవుతోంది. దానికి సంబంధించిన విజువల్స్ని, ఇమేజెస్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఏం జరుగుతోంది? ఆల్రెడీ హర్ముజ్ జలసంధిని మూసేసిన విషయం మనకు తెలిసిందే. ఇది గల్ఫ్ ఆఫ్ పర్షియా, అది గల్ఫ్ ఆఫ్ ఒమన్, ఆ మధ్యలో ఉన్న హర్ముజ్ జలసంధిని మూసేసింది. ఇప్పుడు ఆ తర్వాత సెకండ్ ఆప్షన్గా బాబ్ అల్ మండేజ్ నుంచి, సూయజ్ కాలువ నుంచి యూరోప్కి వెళ్ళొచ్చు. దాన్ని కూడా ఒకవేళ ఈ బాబ్ అల్ మండేజ్ దగ్గర హూతీ గనక అడ్డుకుంటే మనకున్న ఆప్షన్, మనకే కాదు, చైనా, జపాన్, ఇండియా, శ్రీలంక, ఈ గల్ఫ్ ప్రాంతాల నుంచి ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఆల్ టుగెదర్ శ్రీలంక నుంచి, ఈ అరేబియా సముద్రం నుంచి, ఆఫ్రికాలోని గుడ్ హోప్ నుంచి, అక్కడి నుంచి చుట్టూ తిరిగి ఇక్కడికి వెళ్లాల్సిన అవసరం కనిపిస్తోంది. ఎంత దూరం ప్రయాణించాలి, ఎన్ని రోజుల సమయం పడుతుంది? ఈ బాబ్ ఆఫ్ అల్మండబ్ ఎర్ర సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ ఏడెన్ హిందూ మహాసముద్రంతో కలుపుతుంది. యూరోప్, ఏషియా మధ్య సూయజ్ కాలువ గుండా వెళ్ళే ఏ నౌకైనా సరే, సూయజ్ కాలువ ఈ టాప్లో ఉంటుంది, అక్కడి నుంచి వెళ్ళే ఏ నౌకైనా సరే జలసంధిని దాటి వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ బాబ్ ఆఫ్ మండబ్ దీన్ని గనక పూసేస్తే, హూతీ గనక అడ్డుపడితే, కేప్ ఆఫ్ గుడ్ హోప్ గుండా మనం కింద నుంచి చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుంది. అలా వెళ్తే 20-25 రోజుల ఏషియా యూరోప్ ప్రయాణం కాస్త 30 నుంచి 40 రోజులకు పెరిగిపోతుంది. సుమారు 12% ప్రపంచ వాణిజ్యం, 10% ఆయిల్, ఎల్ఎన్జీ రవాణా ఈ కారిడార్ ద్వారానే జరుగుతూ ఉంటుంది. సో సమయం ఎక్కువ పడుతుంది, డబ్బు కూడా ఎక్కువైపోతుంది. ఎంత ఎక్స్పెన్సివ్ అయిపోతుందంటే, ఒకవేళ బాబ్ అల్ మండబ్ జలసంధిని హూతీలు మూసేశారా, ప్రపంచ వాణిజ్యంపై ఇప్పుడు పెను ప్రభావం పడబోతోంది. ఇప్పటికే హర్ముజ్ జలసంధి మూసివేత, ఆయిల్ ఎగుమతుల అంతరాయం ఇవన్నీ జరిగి క్రూడ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు బాబ్ అల్ మండబ్లో కూడా ఎలాంటి సిచ్యువేషన్ ఉందో మనకు తెలుసు. సో కంటైనర్ షిప్పింగ్పై ప్రభావం పడి ఇంధన ధరలు మరింత పెరిగిపోతాయి. గ్లోబల్ సప్లై చైన్ కూడా తెగిపోయే ప్రమాదం కనిపిస్తోంది. ఏషియా, యూరోప్ మధ్య రవాణా అయ్యే ఈ ఎలక్ట్రానిక్స్, మిషనరీ, ఆహార ఉత్పత్తులు, కన్స్యూమర్ గూడ్స్ సరఫరాలో జాప్యం ఏర్పడుతుంది. వేల కోట్ల రూపాయల ఎక్సెస్ ఫ్యూయల్కి, అలాగే డిలే అయిన కారణంగా ఎక్సెస్ పే చేయాల్సి ఉంటుంది.